అప్పడాల పుర్ర అప్పడాల కర్ర అట్ల పుల్ల ఈ మూడు అవేవి యూజ్ చేయనండి. నేను వస్తువులతో అసలు నేను యూజ్ చేయను. లేదు, ఓన్లీ టంగ్ తో. ఫ్యూచర్ ఉంది. బాలకృష్ణ చెల్లెళ్ళు మరి కమాన్ బాలయ్య ఏది ఒకసారి తొడగొట్టి చూపెట్టండి. బాలయ్య బాబు గారు కూడా బాలకృష్ణ చెల్లెలు కొట్టదండి, బాలకృష్ణే కొడతాడు. అదేంటి బాలకృష్ణ కొడితే బాలకృష్ణ చెల్లెలు ఇంకా డబుల్ కొట్టాలి. బావగారు కూడా బాలయ్య బాబు గారిలోనే ఉంటారా ఏంటి? లేదు. ఏ హీరోలో ఉంటాడు బావ? ఆలోచిస్తుంది ఆ రోజుల్లో హీరోనా ఈ రోజుల్లో హీరోనా అని. హైట్ సన్నంగా ఉంటారు కదా, నాగార్జున గారు ఆల్రెడీ కొంచెం అయిపోయింది. ఇప్పుడున్న ట్రెండింగ్ హీరోలు చెప్పాలి. బాగా ఫీల్ అవడం. మళ్ళీ నువ్వు ప్రభాస్ అను, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు అక్కడ. అదిగో చూసాడు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 years. సో ఆయన 10 years నుంచి జైల్లో ఉన్నారు పాపం. 10 years నుండి విడుదలయ్యారు. ఎక్కడ ఊరుకోండి, విడుదలయ్యారని మీరు అనుకుంటారు, జైల్లోకి వెళ్ళని ఆయన అనుకుంటారు. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తారు. ఏం పేరు ఇంతకీ బావగారి పేరు? జశ్వంత్. ఏమని పిలుస్తారు ముద్దుగా? జస్సు లేదండి అసలు. జూజువా? కొత్తగా కాపీ తాగండి అన్ని అడిగేస్తున్నారండి. అన్ని మేము చెప్పము. అచ్చా, ప్రేమగా కొన్ని ఉంటాయి, రొమాంటిక్ గా పిలుచుకునే, బయట చెప్పకూడదు. జస్ట్ కాజు జూజు అలాంటివన్నీ. ఐ లవ్ యూ బేబీ. అక్క మొదలెడదాం, జాగ్రత్తగా విను. ఒకేసారి చెప్తా, మళ్ళీ చెప్పా. ఓకే. కలగంటి లాటరీలో 100 కోట్లు వచ్చాయని కలగంటి. నీకేంటి నాకేంటి, ఇద్దరం కలిసి పంచుకుందాం 50-50. కలగంటి ఎన్ని కోట్లు అర్థం కాలేదు. ఎన్నన్నా వేసుకో అక్క, ఏముంది, మందే కదా. 100 కోట్లు అంబాలక్ష్మి. ఎన్నాళ్ళమ్మా నాకు ఈ కష్టాలు. రాత్రి ఏదో అయిపోయలే, కరుణించమ్మా. కలగంటి 100 కోట్లు వచ్చాయని కలగంటి. ఎక్కడొచ్చాయి, ఎలా వచ్చాయి? బావ తెచ్చాడా లేకపోతే లాటరీ వచ్చిందా? భార్గవ్ ఇచ్చాడు. రెడీ, కమాన్. కలగంటి లాటరీలో 100 కోట్లు వచ్చాయని కలగంటి. నీకేంటి నాకేంటి, పంచుకుందా ఇద్దరం 50-50. వావ్, నిజంగానే 100 కోట్లు లాటరీలో వస్తే ఏం చేస్తావు అక్క? ఏం చేస్తాం, ముందు లెక్కెట్టుకుంటూ ఉన్నాయా లేవా అని. అయ్యయ్య రామా, 100 కోట్లలో 2 రూపాయలు తక్కువ వచ్చినా ఒప్పుకోదంట మా సిస్టర్. సమస్య లేదు. 100 కోట్లు. సరే, 4 రోజులు ఇద్దరు జుజ్జు బావ నువ్వు కలిసి లెక్క పెట్టారు. సో తర్వాత ఏం చేస్తావు వాటిని? మొత్తం 7 వారాల నగలు తీసేసుకుంటా. ముందు ఆల్రెడీ ఉన్న 6 వారాల నగలు లాకర్ లో పెట్టేద్ది, మళ్ళీ 7 వారాలు లాగుద్ది. తర్వాత తీసేసుకుంటా. గోల్డ్ బాగా పెరిగిందిగా, ఇంకా వస్తాయంటారా? చాలా కంట్రీలో ఉన్నావు బేట. వస్తే 100 కోట్లు కదా, 10 కోట్లు ఇటేద్దాం. మిగతాయి కొంచెం నేను తీసుకుంటాను, మా ఆయనకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. హలో, అక్కడ 50-50 ఇద్దరికి అన్నావు, నాకు కదా. అంటే నాకు 50 కోట్లే కదా. బాధపడుతుందండి, 50 వచ్చాయి. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఏం పేరండి? కావ్యశ్రీ. ఏంటి డ్రెస్ పేరు ఏంటి స్పెషల్ గా ఉంది? స్పెషల్ ప్రోగ్రామ్ కాబట్టి స్పెషల్ డ్రెస్. మాకేసిందమ్మా. బావగారు ప్రేమగా ఉట్టించారా February 14th కి? గిఫ్ట్లు మనం ఇవ్వడం తప్ప అక్కడి నుంచి వచ్చే ఏమీ లేవు. ఏం చేస్తాడు బావా? లెక్చరర్. కలలాగా ఉంది. నేను స్టూడెంట్. నువ్వు ఆయన్ని లవ్ లో పడేసి లేదంటావా? ఎంత మాట అన్నావు. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజ్ పంపిస్తున్నారు. గురువు దైవంతో సమానం. అయితే దైవంతో సమానం కాబట్టి గురువు దైవంతో సమానం, భర్త కూడా దైవంతో సమానం. ఈ సోదంతా చెప్తే వినటానికి బాగుంటుంది. రెడీ, మొదలు పెడదాం. విలేజ్లో చిల్లర కొట్టు చిట్టమ్మ పాడింది చిట్టి పాట. ఈజీ మనీ స్కీమ్ లో ఏలూరు ఝాన్సీ లక్ష్మి ఆడిందే ఆట. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. అందుకే మరి ఇంటర్లో బాగా చదువుకుంటే ఇవన్నీ బాగా చెప్పగలిగేదానివి. విలేజ్ లో చిల్లర చిట్టమ్మ. టేక్ 34 మళ్ళీ. విలేజ్ లో చిల్లర కొట్టు చిట్టమ్మ పాడింది చీటీ పాట. సూపర్ 6 లో ఏలూరు ఝాన్సీ లక్ష్మీబాయి ఆడిందే ఆట. సూపర్ 6 ఎక్కడి నుంచి వచ్చింది? బావ సూపర్ 6 ఏమైనా ప్లాన్ చేస్తాడండి డైరీ? అంటే ఈ రోజు మల్లె పువ్వులు, రేపు గులాబీ పువ్వులు, ఎల్లుండి చామంతి పువ్వులు. ఏ రోజు ఏ పువ్వులు తెస్తాడు బావా? మల్లెపూలు. రోజు మల్లెపూలే? రోజు కాదు, ఇయర్లీ వన్స్. మేలో చాలా ఎండలు ఉంటాయి కదండి, ఆయనకి మేనే ఎందుకు నచ్చింది? అప్పుడు మల్లెపూలు తక్కువ రేటుకి వస్తాయండి. ఇప్పుడు చెప్పు టంగ్ ట్విస్టర్. విలేజ్ లో చిల్లర కొట్టు చిట్టమ్మ పాడింది చీటీ పాట. ఏలూరు సూపర్ 6.
అగో చెప్పలేని కారణంగా నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను అనమాట. పనిష్మెంట్ ఏంటి అంటే దా పిన్ని. ఓకే కావ్యశ్రీ నువ్వు 2 సంవత్సరాల అమ్మాయివి, మా పిన్ని 2 సంవత్సరాల అబ్బాయి. మీరిద్దరు ఎల్కేజీలో కలుసుకున్నారు, మాట్లాడుకోవాలి ఇద్దరు. కానీ ఏంట్రా? ఈమె యాక్టింగ్.